సభ్యత్వంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయం. జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల అన్నారు. బుధవారం మారికవలసలో గల రాజీవ్ గృహకల్ప కాలనీలో ఏర్పాటు చేసినవే జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టాల్ వద్ద సందీప్ పాల్గొని సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భీమిలి నియోజకవర్గం మొత్తంగా అత్యధికంగా 1230 సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత దేవర శివదని కొనియాడారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పచెప్పినా వారు అధ్యక్షుడిగా వార్డులో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయపరుచుకొని తనదైన శైలిలో విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అన్నారు. సభ్యత్వ నమోదుపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ దానివల్ల కార్యకర్తలకి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ 1000కి పైగా నమోదు చేయడం భీమిలి నియోజకవర్గం మొత్తానికే దేవర శివ ఆదర్శమని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో గత సంవత్సరం చేసిన క్రియాశీల సభ్యత్వాలు 8000 ఉండగా, అంటే 8000 మంది భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలకంగా పూర్తి సమయం పనిచేయడానికి 8000 మంది సభ్యత్వం నమోదు చేసుకుంటే, మరి ఈ సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఆగస్టు 5వ తారీఖు వరకు ఆ సమయాన్ని పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో దాదాపు 15,000 మంది జన సైనికులుగా వారు సభ్యత్వం పొంది జనసేన పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పని వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ మీకు ఇప్పటికే జనసేన పార్టీ ఎంత భీమిలి నియోజకవర్గంలో ఎంత బలోపేతం. గడిచిన కాలంలో ప్రమాదవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయాం. ఆ 4 కుటుంబ సభ్యులకి కూడా నలుగురు కుటుంబాలని కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా సంతకం పెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణితెల నాగబాబు గారి చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అందజేయడం జరిగింది. అదేవిధంగా గాయపడిన 4 జన సైనికులకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల వరకు కూడా నలుగురు సభ్యులకి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులైన డబ్బులు 50,000 రూపాయల వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున ఆదుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే 15,000 మంది పైచీలకు జనసేన పార్టీ సభ్యత్వాలు పొందారు. దీంట్లో 5వ వార్డు నుంచి అత్యధికంగా దాదాపు 2,000 పైచీలకు సభ్యత్వాలు మాకు 5వ వార్డు నుంచే వచ్చినాయి. అంతేకాకుండా 5వ వార్డులో ఉన్న అధ్యక్షుడు శ్రీ దేవర శివ గారు దాదాపు 11,000 సభ్యత్వాలు తను ఒక్కడే చేయడంతో పాటు 5వ వార్డులో ఉన్న మా ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా 5వ వార్డులో ఉన్న మా జిల్లా కార్యదర్శి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన 500 సభ్యత్వాలు దాటిచ్చారు. అదేవిధంగా ఈశ్వర్ గారు కానివ్వండి, మా మిగిలిన 5వ వార్డు సభ్యులు సతీష్ గారు, వీళ్ళందరూ సహకారంతో భీమిలి నియోజకవర్గం మొత్తం మీద 5వ వార్డులో అత్యధికంగా మాకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా జనాల్లోకి వెళ్తూ జనాల్లో భరోసా కల్పిస్తూ టెంట్ వేసుకుని ఈ టెంట్ దగ్గరకు వచ్చే ప్రతి వాకిని కూడా జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, వారి సిద్ధాంతాల పట్ల వాళ్ళ అవగాహన కల్పిస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలు పెంచడం మాకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో మరింత బలోపేతం అయ్యి దాదాపు 16,000 మంది పైచీలకు జనసేన క్రియాశీల కార్యకర్తలతో మేము ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి, అలాగే శ్రీనుబాబు గారికి, కృష్ణయ్య గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు 5వ వార్డులో నేను 1,200కు పైన సభ్యత్వాలు నమోదు చేసాం. అలాగే మా నాయకులు కూడా చేసి 2,000 సభ్యత్వాల పైకి మేము మా వార్డు తరపు నుంచి జనసేన పార్టీకి బలమైన జన సైనికులు మేము అందిస్తున్నాం. అలాగే పార్టీని ఇంకొంచెం బలం చేయడానికి మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం. అలాగే సందీప్ గారి నాయకత్వంలో మేము గతంలో 600 సభ్యత్వాలు చేసాం. అధ్యక్షుడు ఇచ్చాక నేను 1,200 పైన చేశాను. అలాగే నా మీద నమ్మకం పెట్టి అధ్యక్షుడు ఇచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో 1,200 పైన చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కేవలం మీకు టెంట్ వేసుకుంటే ఆ పార్టీ లోగో చూసి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా 500 రూపాయలు కట్టుకొని వాళ్ళకి స్వచ్ఛందంగా ఒక రోజు పనికి వెళ్తే వచ్చే కూలి డబ్బులతో వచ్చి చేయించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది మా పార్టీ మీద, మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు. అలాగే నాకు ఈ 5వ వార్డులో జనసేన నాయకులు, అలాగే
మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు ఈ